గత వైసీపీ ప్రభుత్వం ఆర్డర్ టు సర్వ్ పేరుతో కింది స్థాయి ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలీలు చేసి 1400 పోస్టులు రద్దు చేసిందని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ బాబు జనరల్ సెక్రటరీ అన్నారు. వాణిజ్య పనుల నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సమావేశంను మంగళగిరిలో నిర్వహించారు. ఉన్నత స్థాయిలో కొత్త ఉద్యోగులను కల్పించి రీజనల్ ఆఫీసర్స్గా నియమించి ఆర్డర్ టు సర్వేపై జీవో ప్రవేశపెట్టడం వల్ల కింది స్థాయి ఉద్యోగులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. బదిలీల పేరుతో గతంలో జరిగిన నష్టాన్ని చర్చించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఈ సమావేశంలో పలు తీర్మానాలు, మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. కొత్త ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల అనంతరం ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి కొత్తగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వారికి శుభాకాంక్షలు మొదటగా తెలియజేస్తున్నాం. మా ఉద్యోగుల ఆకాంక్షల్ని నెరవేర్చేటటువంటి ప్రభుత్వం వచ్చిందనేటువంటి ఆశతో ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా మా వాణిజ్య పన్ను ఉద్యోగులు కూడా స్వాగతిస్తున్నాం. ఆ యొక్క ఆలోచనలోనే ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గతంలో 2023 మా డిపార్ట్మెంట్లో ఒక రీస్ట్రక్చరింగ్, రీడిప్లాయ్మెంట్ అనేది జరిగింది. దాన్ని 2.0గా పిలుస్తాం. దానిలో భాగంగా చాలామంది మా ఉద్యోగులు ఆర్డర్ టు సర్వ్ మీద ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి కూడా గుంటూరు నుంచి ఎక్కడో తిరుపతికి, గుంటూరు నుంచి వైజాగ్కు అలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగనెస్ట్గా ఆ రోజు బదిలీలు జరిగాయి. సాధారణ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల అనంతరం మరి ఇప్పుడు బదిలీలకు జరుగుతాయనేటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆలోచన, ప్రభుత్వం కూడా ఆ దిశగా ఉందనేది మాకున్నటువంటి సమాచారం. ఈ బదిలీలలో కనీసం మా ఉద్యోగులకు గతంలో జరిగినటువంటి పొరపాట్లకు, నష్టాలను సరిచేసుకునే విధంగా ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్యోగుల్ని ఈరోజు మేము అన్ని డివిజన్లు, దాదాపు 16 డివిజన్లో ఉద్యోగులు ఈరోజు కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరం కూడా ఇక్కడ దాదాపు 100 మంది సమావేశమై ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి దానికి అనుగుణంగా మార్గదర్శకాలు ఏదైతే విడుదల చేస్తుందో ప్రభుత్వం